సీఎం రేవంత్ నివాసానికి కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల ఎమ్మెల్యే. నిన్న కృష్ణమోహన్ రెడ్డిని కలిసిన మంత్రి జూపల్లి. వల్లభనేని వంశీ అరెస్టు కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A1గా ఉన్న వంశీ ఇప్పటికే ఈ కేసులో 18 మంది అరెస్ట్. రాజ్ తరుణ్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన యాక్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన లావణ్య. కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయ సమీపంలో తాగుబోతు హల్చల్. మద్యం సేవించి క్యూ లైన్ నుంచి వెళ్లే ప్రయత్నం. నిరసనకు దిగిన భక్తులు ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు. అనంతపురం జిల్లా కల్లూరులో రెచ్చిపోయిన దుండగులు. స్టేట్ బ్యాంక్ ఏటీఎంను పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. నిండు కుండలా కనిపిస్తున్న జలాశయం. 10 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తాకిన వరద. 545.8 అడుగులకు చేరిన నీటి మట్టం. 10 రోజుల్లో ప్రాజెక్టులోకి 78 టీఎంసీల నీరు. ధవళేశ్వరం బ్యారేజీకి తగ్గుతున్న వరద. బ్యారేజ్లో 11.5 అడుగులకు తగ్గిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. 9,52,000 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడుదల. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. త్వరలో తనపై ఈడీ దాడులు జరగొచ్చని వెల్లడి. లోక్సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని కామెంట్. వాయనాడ్ విధ్వంసంలో 320కి చేరిన మృతుల సంఖ్య. ఇంకా దొరకని 240 మంది ఆచూకీ. తమ వారి కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న బాధితులు. నేటి నుంచి శిథిలాల తొలగింపు మరింత వేగవంతం. బురద కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఢిల్లీ నుంచి డ్రోన్ బేస్డ్ రాడార్. చిరియార్ నదిలో మృతదేహాల కోసం హెలికాప్టర్లతో గాలింపు. ఉత్తరాదిలో కుండపోత వానలు, వరదలు. కూలిపోయిన ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో మెరుపు వరదలు. ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీలోని పలు ప్రాంతాలు. ఉత్తరాఖండ్లో దంచి కొడుతున్న వానలు. అలకనంద నదికి పెరిగిన వరద ఉధృతి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 64,800. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,690. కిలో వెండి 91,000. తిరుమలలో వరుసగా 29వ నెల 100 కోట్ల మార్కు దాటిన హుండీ ఆదాయం. జూలై నెలలో 125 కోట్ల కానుకలు సమర్పించిన భక్తులు. ఈ ఏడాదిలో జూలై నెలలో అత్యధికంగా హుండీ ఆదాయం.